లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో కొత్త విధానం అమలు చేస్తోంది. లబ్ధిదారులకు పారదర్శకంగా కేటాయింపులు చేస్తూనే మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరించిన వారి విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా దాదాపు 19,000 మందికి నోటీసులు జారీ చేసింది. వారికి ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెనక్కు తీసుకోవాలని డిసైడ్ అయింది. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ విషయంలో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హయాంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ తాజాగా హెచ్చరిక చేసింది. ప్రభుత్వం నుంచి తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించని లబ్ధిదారులను నుంచి వాటిని తిరిగి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఖాళీగా ఉంచిన ఇళ్ల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఆ లబ్ధిదారులకు ఇప్పటికే ప్రభుత్వం 2 సార్లు నోటీసులు పంపింది. ఇక 3వ సారి కూడా నోటీసులకు స్పందించకపోతే వారి పేర్లను జాబితా నుంచి తొలగించి ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ అయింది. అందులో భాగంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గత 2 నెలల క్రితం అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన సుమారు 19,000 మంది లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే లబ్ధిదారులందరూ తమకు కేటాయించిన ఇళ్లలో చేరాలని అధికారులు వారికి నోటీసులు పంపారు. కానీ లబ్ధిదారులు మాత్రం వాటిని సీరియస్గా తీసుకోలేదు. దీంతో తాజాగా మరోసారి అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటికి స్పందన లేకుంటే కఠినంగా నిర్ణయం తీసుకునే విధంగా ఆలోచన చేస్తున్నారు. పేదలకు నగర శివార్లలో నిర్మించిన 90,000 ఇళ్లను 2023 ఆగస్టులో ప్రభుత్వం కేటాయించింది. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేవంటూ దాదాపు 40 మంది లబ్ధిదారులు వాటిలో చేరలేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారికి కేటాయించే అవకాశం కనిపిస్తోంది.